ఓం బంధూకకుసుమాభాసాం పంచముండాదివాసినీం స్ఫురచ్చంద్రకళారత్నాముకుటాముండమాలినీం త్రినేత్రాం రక్తవసనాం పీనోన్నతఘటస్థనీం పుస్తకం చాక్షమాలాంచ వరంచాభయకం క్రమాత్ దదతీం సంస్మరే నిత్యం ఉత్తరాం నాయమానితాం. యా చండీ మధుకైటబాధి దైత్యదలని యా మాహిషోన్మూలిని యా ధూమ్రేక్షణచండముండమథని యా రక్తబీజాశని శక్తిశుంభ నిశుంభ దైత్యదలని యా సిద్ధిదాత్రీ పరా సా దేవే నవకోటిమూర్తి సహిత మాం పాతు విశ్వేశ్వరి. దేవి మహాత్మ్యంలో ఉత్తర చరిత్రం 11వ అధ్యాయం చేస్తున్నాము. ఇక్కడ చండికాదేవి శుంభ నిశుంభ అసురులు ఇద్దరును హతమార్చి ఆయన తర్వాత దేవతలు ఇంద్రాది ప్రముఖ దేవతలంతా ఆమెని నారాయణ స్తుతి ద్వారా స్తుతిస్తున్నారు. దాంట్లో 23 శ్లోకాలు మనం ముగించాము. తర్వాత 24వ శ్లోకం 11వ అధ్యాయంలో సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే. ఏతత్తే వదనం సౌమ్యం లోచనత్రయభూషితం పాతు న సర్వభూతేభ్య కాత్యాయని నమోస్తుతే. చండికాదేవి ఒక స్వరూపాన్ని వర్ణిస్తున్నారు. సర్వస్వరూపే, సకల జీవులందరి స్వరూపంలో ఆమె ఉన్నది. కారణ రూపిణి, సర్వస్వరూపిణి ఆమె. మరి సర్వేశే అంటే సర్వేశ్వరి, ఈశ అంటే ఈశ్వరి, అధీశ్వరి అని సర్వేశ్వరి, అందరికీ ఆమె నియంత్రణ చేస్తుంది. సర్వశక్తి సమన్వితే అంటే అన్ని విధాల శక్తులు ఆమెలో ఉన్నది, ఆమె శక్తిమయి. దుర్గే దేవి, దుర్గాదేవి, దుర్గే అంటే దుర్జ్ఞేయ అని. మనము ఆమె దగ్గర వెళ్ళడం, ఆమెని చూడడం అంత సహజమైన పని కాదు కాబట్టి దుర్గా అంటాము. తెలుసుకోవడానికి కొంచెం అంత ఈజీ కాదు కాబట్టి దుర్గే, దుర్జ్ఞేయ ఇలా చెప్తారు. దేవి అంటే అలా ప్రకాశవంతమైన స్వరూపం. అటువంటి చండికాదేవికి భయేభ్యస్త్రాహినః, మమ్మల్ని నువ్వు భయం నుంచి రక్షించు. అన్ని విధాల భయం, ఎన్ని భయాలు ఉన్నాయో అన్నిటి నుంచి మమ్మల్ని రక్షించు అని చెప్పి దుర్గాదేవికి మేము నమస్కారం చేస్తున్నాం. తర్వాత నీ యొక్క వదనం, ఏతత్తే వదనం, నీ యొక్క ఆ ముఖం ఎంత సౌమ్యంగా ఉంది. అయితే త్రిలోచన, లోచనత్రయ విభూషితం, దేవికి 3 నేత్రాలు ఉన్నాయి. ఈ 3 నేత్రాలతో అత్యంత సౌమ్య రూపమైన నువ్వు మమ్మల్ని రక్షించు. సర్వభూతేభ్య అంటే అన్ని జీవులందరి ఉపద్రవం, ఎన్ని టైప్ ఆఫ్ ఉపద్రవం ఉంటుందో, సమస్యలు అన్నిటి నుంచి మమ్మల్ని రక్షించు. హే కాత్యాయని దేవి. కాత్యాయని ఆమెకి పేరు వస్తుంది. కాత్యాయన ముని యొక్క ఆశ్రమంలో ఆమె ఆవిర్భవించింది అని ఆ కాత్యాయని అనే పేరు. అటువంటి చండికాదేవి నీకు ప్రణామాలు. జ్వాలాకరాళమత్యుగ్రం అశేషాసురసూదనం త్రిశూలం పాతు నో భీతేర్భద్రకాళీ నమోస్తుతే. హినస్తి దైత్య తేజాంసి స్వనేనాపూర్యయా జగత్ సా ఘంటా పాతు నో దేవి పాపేభ్యో న స్తుతానివ. అసురాసృక్వ సా పంకచర్చితస్తే కరోజ్వలః శుభాయ ఖడ్గో భవతో చండికే త్వాం నతావయం. రోగానశేషానపహంసి తుష్టా రుష్టా తు కామాన్ సకలానభీష్టాన్ త్వామాశ్రితానాం న విపన్నరాణాం త్వామాశ్రితాం హ్యాశ్రయతాం ప్రయాంతి. తర్వాత దేవి ఎన్ని ఆయుధాలను ధరించి ఉన్నది. ఆ ఆయుధాలు కూడా అత్యంత శక్తివంతమైన ఆయుధాలు. త్రిశూలం, ఆమె చేతిలో ఉన్న త్రిశూలం అది ఎలాంటిది అంటే జ్వాలాకరాళం అత్యుగ్రం, అది జ్వలంతంగా అంటే ప్రదీప్తంగా ఉంది, ప్రకాశమానంగా ప్రచండ దీప్తిమంతమైన ఆ త్రిశూలం అతి ఉగ్రంగా భయంకరంగా ఉన్నది. అశేషాసుర సూదనం, అసంఖ్యాత అసురులని రాక్షసులని సంహారం చేసిన
ఆ త్రిశూలం మమ్మల్ని అన్ని విధాల భీతి భయం నుంచి పాతు అంటే రక్షించుగాక. నీ యొక్క త్రిశూలం, అపూర్వమైన ఆ త్రిశూలం ద్వారా మమ్మల్ని నువ్వు రక్షించు, మీకు నమస్కారాలు అని చెప్తున్నాం. తర్వాత ఆమె చేతిలో ఉన్న ఘంట, అది కూడా అద్భుతమైన ఘంట. ఆమె ఆ ఘంట వాయిస్తే ఏమవుతుంది అంటే హినస్తి దైత్య తేజాంసి స్వనేనా పూర్యయా జగత్. ఆ ఘంటా స్వనం అంటే ఆ ఘంటా నాదం ఈ జగత్తంతా పరివ్యాప్తం చేసి దైత్యుల అసురుల తేజస్సుని నాశనం చేస్తుంది. ఎలాంటి ఒక భయంకరమైన ఆ అట్టహాసం నాదంలాగా ఆ ఘంటా నాదం ఉంటుంది అంటే అది వింటేనే శత్రువుల శక్తి తగ్గిపోతుందంట. దైత్యుల తేజస్సును నువ్వు హరణ చేస్తున్నావు ఆ ఘంటానాదం ద్వారా. మమ్మల్ని సుతాన్ ఇవ, ఎలా తల్లి తన కొడుకుల్ని రక్షిస్తుందో, పుత్రుల్ని రక్షిస్తుందో, అలా అన్ని విధాల పాపాల నుంచి హే దేవి మమ్మల్ని నువ్వు రక్షించు. తర్వాత అసురులు అంటే రాక్షసులు వారిని హతమార్చిన తర్వాత ఏమవుతుంది, ఆమె చేతిలో ఒక ఖడ్గం ఉంది. ఆ ఖడ్గం అనేది ఆ అసురుల ఆ రక్తము చర్వి ఆ మీద కొవ్వు నుంచి అది లిప్తంగా ఉన్నదంట. అసురా అసృక్ వసా పంక చర్చితస్తే కరోజ్వల శుభాయ ఖడ్గో భవతు. అటువంటి ఖడ్గాన్ని నువ్వు ధరించి ఉన్నావు. అది తేజోమయమైన ఆ ఖడ్గం అసురుల రక్తసిక్తంగా మేధాలిప్తంగా ఉన్నది. అది మన అందరికీ కళ్యాణ సాధన చేయుగాక అని చెప్పి నీకు నా నమస్కారాలు చేస్తున్నాము. తర్వాత రోగానశేషాం అపహంసి తుష్ట. నీవు తుష్టురాలైతే, మన పట్ల నువ్వు సంతుష్టురాలైతే మన అన్ని రోగాలను, ఎన్ని విధాలో దైహికంగా మానసికంగా ఎన్ని రోగాలు ఉన్నాయో అన్ని సకల ప్రకార రోగాలను అపహంసి అంటే నాశనం చేస్తావు. నువ్వు మన పట్ల సంతుష్టులైతే ఇంకా మనకి ఎటువంటి రోగాలు రావు. రోగం నుంచి మన రక్ష మనకి దొరుకుతుంది. అదే రుష్టాతు, నువ్వు మన పట్ల కోపం చేసుకుంటే, అసంతుష్టురాలైతే ఏమవుతుంది, సకలానభీష్టాన్ కామన్, మన అన్ని కోరికలు ఏది నెరవేరదు, అన్ని నాశనం అయిపోతుంది. ఆమె సంతుష్టురాలైతే మన అన్ని సమస్యలు సాల్వ్ అయిపోతుంది. ఆమె కోపగించుకుంటే మనకి అన్నీ, మనం ఏది అనుకుంటా అది జరగదు. మన కామాలు కోరికలు అతృప్తంగా ఉండిపోతాయి, అన్నీ నాశనం చేసేస్తాం. త్వాం ఆశ్రితానాం విపన్నరాణం. ఎవరు నిన్ను ఆశ్రయిస్తారో వారికి విపత్తులు ఏమి చేయవు. ఆపద విపదలు వస్తే వారికి ఎటువంటి అది స్థాయిగా ఉండదు, అది త్వరగానే అది సరిపోతుంది. ఆశ్రిత హి ఆశ్రయత ప్రయాంతి. అంతేకాదు ఎవరు నిన్ను ఆశ్రయిస్తారో వారికి ఎంత సాహసం శక్తి వస్తుందంటే ఇతరులకు వారు ఆశ్రయ స్వరూపం అవుతారు. వారి దగ్గర వెళ్తే మనకు కూడా ఆశ్రయం దొరుకుతుంది. డైరెక్ట్గా దేవి దగ్గర వెళ్ళకుండా ఎవరైతే ఆమె దగ్గర ఆశ్రయం పొందారో, ఆమెకి ప్రపన్నురాలయ్యారో, వారి దగ్గర వెళ్తే మనకు కూడా ఎంతో మనకి ఆశ్రయం దొరుకుతుంది. వారు ఆశ్రయయోగ్యంగా అయిపోతారు. ఏతత్కృతం యత్కదనం త్వయాద్య ధర్మద్విషాం దేవి మహాసురాణాం రూపైరనైకైర్బహుధాత్మమూర్తిం కృత్వాంబికే తత్ప్రకరోతి కాన్యా. విద్యాసు శాస్త్రేషు వివేకదీపేషు అద్యేషు వాక్యేషు చకాత్వదన్యా మమత్వఘర్తేతి మహాంధకారే విభ్రామయత్యేతదతీవ విశ్వం. రక్షాంసి యత్ర యత్రోగ్రవిశాశ్చ నాగా యత్రారయోదస్యు బలాని యత్ర దావానలో యత్ర తథాబ్ది మధ్యే తత్ర స్థితా త్వం పరిపాసి విశ్వం. విశ్వేశ్వరీ త్వం పరిపాసి విశ్వం. విశ్వాత్మికా ధారయసీతి విశ్వం. విశ్వేశవంద్యా భవతి భవంతి విశ్వాశ్రయాయే త్వయి భక్తి నమ్రాః. దేవి ప్రసీద పరిపాలయ నోరిభీతే నిత్యం యథాసురవదాదదునైవ సద్యః. పాపాని సర్వజగతాం చ శమం నయాశో ఉత్పాతపాకజనితాం శ్రమహోపసర్గా. ప్రణతానాం ప్రసీదత్వం దేవి విశ్వార్తిహారిణి త్రైలోక్యవాసినామీఢ్యే లోకానాం వరదా భవ.
తర్వాత చెప్తున్నారు, హే దేవి, దేవి అంటే ప్రకాశవంతంగా ఉన్నది, దేదీప్యమానంగా ఉన్నది అని. నువ్వు ఇప్పుడే ప్రస్తుతం ఆ అసురులు, మహా అసురులను, ధర్మద్విషాం అంటే ధర్మాన్ని ద్వేషిస్తారే, అధర్మాన్ని అనుసరించే ఆ మహా అసురులను భయంకరమైన కథనం అంటే యుద్ధంలో హతమార్చావు. అది సంప్రతి నువ్వు ఇటువంటి పని చేశావు కదా. తర్వాత నువ్వు ఎలా చేశావు? ఆత్మమూర్తి నీ యొక్క స్వస్వరూపం నుంచి సంభవించిన ఇతర అనేక మూర్తులు అంటే దేవి నుంచే బ్రహ్మాణి, బ్రాహ్మీ, మహేశ్వరి, ఐంద్రి, వైష్ణవి విభిన్న రూపాలు బయటికి వచ్చాయి. అప్పుడు నీ అందరి రూపాల సహాయంతో, అన్ని దేవుల సహాయంతో నువ్వు ఆత్మమూర్తి నుంచి బయటికి వచ్చిన అన్ని దేవీ మూర్తులు వారి ద్వారా ఇలాంటి ఒక గొప్ప యుద్ధం చేసి ఈ ధర్మద్వేషులైన అసురులను నువ్వు సద్యం అంటే ఇప్పుడే రీసెంట్గా వారిని సంహరించావు. ఇంకా అన్య నువ్వు కాకుండా ఇంక ఎవరు ఇటువంటి పని చేయగలరు? హే అంబికే దేవి, నువ్వు నీలాంటి శక్తి సామర్థ్యం ఇంకా ఎవరికి ఉంటుంది? ఇంకా ఎవరైనా చేయగలరా? ఎవరు చేయలేరు అని చెప్తున్నారు. తర్వాత హే దేవి, విభిన్న విద్యలు శాస్త్రాలు, విద్య అంటే ఇక్కడ ఐహిక విద్య, తర్వాత మనుస్మృతి మొదలైన విభిన్న ధర్మశాస్త్ర గ్రంథాలు, ఇక్కడ మనం ప్రవృత్తిపరంగా ఉన్న ధర్మశాస్త్రం, అలాగే నిర్వృత్తిపరంగా ఉన్న వేదాంత వాక్య సమూహం, ఇవంతా వీటి ద్వారా మానవులందరినీ నువ్వు ఉత్తమ పథంలో వెళ్ళేటట్లు నువ్వు ప్రవర్తితంగా చేస్తున్నావు. అందరినీ సరైన దారిలో నువ్వు తీసుకొని వెళ్తున్నావు. విభిన్న విద్యలను నేర్పించి మనకు విద్యాసు శాస్త్రేషు వివేక దీపేషు, వివేకాన్ని మనకి ఇచ్చే దీపం లాంటి ఈ జ్ఞానం ద్వారా, ఆధ్యాత్మిక ఈ వాక్యాల ద్వారా మమ్మల్ని రక్షణ కాత్వధన్య, నువ్వు కాకుండా ఇంకా ఎవరు ఇలా చేయగలరు? మమ్మల్ని సరైన పథంలో మమ్మల్ని వెళ్ళేటట్లు చేస్తారు. మనం మన కండిషన్ ఎలా ఉందంటే మమత్వ గర్తేతి మహాంధకారే విభ్రామ్ అంటే మమత్వం అంటే నేను నాది అనే ఒక భయంకరమైన, అత్యంత భయంకరమైన అంధకార కూపం, చీకటిగా ఉన్న ఈ యొక్క గుంటులో పడిపోయాము. ఈ సంసారం అనే భయంకరమైన కూపంలో మేము పడిపోయామే. మమ్మల్ని నువ్వు కాకుండా ఇంకా ఎవరు రక్షించగలరు? సరైన శాస్త్రాలను, ఆధ్యాత్మిక వాక్యాలను, వివేకాన్ని చెప్పి ఎవరు మమ్మల్ని రక్షిస్తారు? అదే నువ్వు అనుకుంటే విభ్రామయత్యదతి, సమగ్ర విశ్వం ఈ గంభీర అంధకారంలో అలా విభ్రామ అంటే భ్రమణం చేసేటట్లు తిప్పుతూ ఉన్నావు నువ్వు అందరినీ. ఈ సంసారంలో మనం అందరూ తిప్పుతున్నాం, అది కూడా నీ ఇచ్చతోనే జరుగుతుంది. అలా మమ్మల్ని మంచి పథానికి తీసుకొని వచ్చి ఆధ్యాత్మికంగా ఉన్నతి పొందేటట్లు చేయడం కూడా నువ్వే చేయాలి. నువ్వు కాకుండా ఇంకా ఎవరు చేస్తారు? మనం ఇటువంటి అంధకార కూపంలో మమత్వం అనే నేను నాది అనే దాంట్లో పడిపోయామే, నువ్వే మమ్మల్ని రక్షించాలి అని. తర్వాత రక్షాంసి యత్ర, రక్షాంసి అంటే రాక్షసులు ఎక్కడెక్కడ రాక్షసులు ఉన్నారో, ఉరగా అంటే ఉగ్రమైన భయంకరమైన నాగాలు, సర్పాలు, పాములు, విషధరమైన విషాంచ సర్పాలు ఎక్కడెక్కడ అరి అంటే శత్రువులు ఉన్నారో, దస్యులు దొంగలు ఉన్నారో, డకాయితులు అని వస్తున్నారో, దస్యు బలాని యత్ర, దావానులు ఎక్కడైనా కార్గిచ్చులు ఉంటే అక్కడ, అబ్ది మధ్య సముద్రం మధ్యమని వెళ్ళినప్పుడు అక్కడక్కడ నువ్వు ఉండి, అన్ని చోట్లను ఉండి విశ్వాన్ని పరిపాలన చేస్తున్నావు. అంటే మనకి ఎక్కడ విపదు వస్తుందో, ఆపద విపదు, వెంటనే ఆమె రక్షించడానికి అక్కడ ఉంటుంది. ఆమె సర్వవ్యాపినిగా విశ్వమంతా వ్యాపించి ఉంది. కాబట్టి ఎవరి నుంచి మనకి ఇలా బాధ కలుగుతుంది అని తెలుసుకొని, రాక్షసుల నుంచి రావచ్చు, అలా విషధర సర్పల నుంచి రావచ్చు, అథవా సముద్రం మధ్య రావచ్చు, కార్గిచ్చుల ద్వారా, ఆ శత్రువుల ద్వారా, దొంగల ద్వారా ఎక్కడి నుంచి వచ్చినా అక్కడక్కడ నువ్వు వెళ్ళి నువ్వు రక్షించి పరిపాసి విశ్వాన్ని పరిపాలన చేస్తున్నావు. హే విశ్వేశ్వరి, నువ్వు సమగ్ర విశ్వాన్నే పరిపాలన చేస్తున్నావు. తర్వాత విశ్వాత్మిక, నువ్వు విశ్వంలో అణువులో నువ్వు ప్రవేశించి విశ్వాత్మిక
అది ఆత్మస్వరూపంగా నువ్వు ఉన్నావు. విశ్వాన్ని ధారయేసి అంటే ధారణ చేసి ధరించి నువ్వు దానికి సపోర్ట్గా ఉంటావు. తర్వాత విశ్వేశ వంద్య. విశ్వేశ అంటే బ్రహ్మ, శివ మొదలైన భగవంతుడు విభిన్న రూపాల ద్వారా నువ్వు వందనీయంగా పూజింపబడతావు. అటువంటి నువ్వు విశ్వాశ్రయ, విశ్వంలో అందరికీ ఆశ్రయంగాను ఉంటావు. ఎవరైతే త్వయి భక్తి నమ్ర, నీ దగ్గర వచ్చి భక్తితో నమ్రంగా అంటే తల వంచి ప్రణామం చేస్తారో, శరణాగతులై నీ దగ్గర వస్తారో అటువంటి వారందరికీ నువ్వు ఆశ్రయస్థానంగా ఉంటావు. హే దేవి ప్రసీద పరిపాలయ నోరి భీతే. మనం భయంతో ఉండిపోయాము. అరిభీతి అంటే శత్రువుల ద్వారా మనకి భయం. ఈ అసురులు దుష్ట శత్రువుల ద్వారా భీతులైన మమ్మల్ని నువ్వు రక్షించు, మన పట్ల ప్రసన్నురాలు నువ్వు అవ్వాలి అని కోరుకుంటున్నాము. నిత్యం ఎప్పుడు యథా అసుర వధా దధునైవ సద్య. ఇప్పుడే సద్య అంటే ఇదానీ రీసెంట్గాను ఎలా అసురులని హతమార్చావో, అందులోంచి మమ్మల్ని రక్షించావో, అలాగే మనం అంటే శత్రువుల భయంతో కూడినప్పుడు నువ్వు వచ్చి మమ్మల్ని రక్షిస్తావు. నిత్యము ఎప్పుడూ భవిష్యత్తులో కూడా మమ్మల్ని శత్రు భయం నుంచి భయం నుంచి నువ్వు రక్షించు. తర్వాత యథా అసురవధ దదునే పాపాని అలాగే మనం ఈ జగత్తులో సమస్త పాపాల నుంచి మనం పాపం చేయకుండా ఉండేటట్లు సమస్త పాపం నుంచి మమ్మల్ని రక్షించు. పాపం చేసినప్పుడు దాని పరిణామంగా వచ్చే ఉత్పాత పాక జనితాంశ మహోపసర్గాన్, చేసిన పాప పరిణామంగా మనకి వచ్చే దుర్భిక్షం, మహామారి, ఉత్పాతం, ఇవంతా ఎన్ని ఉత్పన్నమవుతాయో, ఎన్ని విపత్తులు, అన్ని విపత్తుల నుంచి ఉపసర్గాల నుంచి మమ్మల్ని ఉపద్రవాల నుంచి అవి సంహరించి మమ్మల్ని రక్షించు. నువ్వు మా బట్ట ప్రసన్నురాలై ఉంటే మనకి ఇంకా ఏమీ భయం ఉండదు అని. ప్రణతానాం ప్రసీదత్వం. ఎవరు నీకు ప్రణతులు అంటే ప్రణామం చేస్తారో, వంగి నమస్కారం చేస్తారో వారి పట్ల ప్రసన్నురాలై నువ్వు అందరినీ రక్షిస్తావు. విశ్వార్తి హారిణి, సమగ్ర విశ్వ దాని అర్తి అంటే దుఃఖాన్ని నువ్వు సంహరిస్తావు, నాశనం చేస్తావు. ఈ త్రైలోక్య 3 లోకంలో ఉన్న వాసులు, స్వర్గమర్త్య పాతాళంలో ఎవరు ఎక్కడ ఉన్నా అందరికీ నువ్వు ఈడ్డి అంటే పూజార్హురాలు ఉన్నావు. అందరూ నిన్ను పూజిస్తారు, నిన్ను స్తుతిస్తారు. నువ్వు లోకానాం వరదాభవ, అందరికీ వరదాయకిగా వరం ఇస్తూ ఉండు, నువ్వు వరాన్ని ప్రదానించు అని ఇలా ఇక్కడికి ఈ నారాయణ స్తుతి అనే విఖ్యాతమైన ఈ 4వ స్తోత్రం కంప్లీట్ అవుతుంది. దీనికి ముందే వేరే వేరే చాప్టర్లో 3 మొత్తానికి 4 స్తోత్రాలు ఇక్కడ ఫేమస్గా ఉంది దేవి మహాత్మ్యంలో. ఈ 4వ స్తోత్రం ఇక్కడ అవుతుంది. ఇప్పుడు వీరు ఇలా ప్రార్థించినప్పుడు దానికి దేవి ఏం ప్రత్యుత్తరం ఇచ్చింది అని చూద్దాం. దేవ్యువాచ వరదాహం సురగణా వరం యత్మనసేచ్ఛత తం వృణధ్వం ప్రయచ్ఛామి జగతాముపకారకం. అంటే జగత్తుకి ఉపకారం చేసే అటువంటి వరాలు నువ్వు ఏమైనా కోరుకోండి, మీ ఇష్టం ఉందట్లు మనసేచ్ఛత, మీ మనసులకి ఎలా కావాలో మీ కోరికలు ఉందో అలా మనం ప్రార్థించండి. హే సురగణ అంటే దేవతలందరికీ చెప్తుంది దేవి, దేవతలందరికీ మీరు మీ మనసేచ్ఛతో ఏది కావాలో అందరికీ ఉపయోగపడేటట్లు అలాంటి వరాలని నువ్వు కోరుకుంటే వరదాహం నేను దాన్ని ప్రదానిస్తాను, వెంటనే నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్తుంది. దేవా ఊచు సర్వాబాధా ప్రశమనం త్రైలోక్యాఖిలేశ్వరి ఏవమేష త్వయా కార్యం అస్మద్వైరి వినాశనం. అప్పుడు దేవతలు ఏం చెప్తారంటే నీ కార్యం ఏమంటే అస్మద్వైరి వినాశనం, మన వైరిలు ఎక్కడ ఉంటే మనం వారిని సంహరించడమే నీ కార్యం. సో ఎక్కడ సర్వ బాధ ఆబాధ ప్రశనం, ఎక్కడెక్కడ మనకి విపత్తులు బాధలు కలుగుతాయో అన్నీ నువ్వు ప్రశమనం చేస్తావు, అంటే శాంతి చేస్తావు, దాన్ని దూరంగా చేస్తావు. అలా నువ్వు త్రైలోక్యానికే అఖిల ఈశ్వరి,
3 లోకాలకి నువ్వు ఈశ్వరిగా ఉన్నావు. నీ కార్యమే ఏవమేవ త్వయా కార్యం. నీ అసలు కార్యం ఏమిటి అంటే అస్మద్వైరి వినాశ. ఎప్పుడెప్పుడు భక్తులకి శరణాగతులకి సమస్యలు వస్తే, ప్రాబ్లమ్స్ వస్తే దానిని పొగడడం, సంహరించి సరిచేయడమే నీ పని అని దేవతలు చెప్తున్నారు. ఇంకా అదే మన కోరిక. మనకి ఎప్పుడు వస్తుందో సమస్యలు, ఇలా అసురుల నుంచి భయం, అప్పుడప్పుడు మేము మమ్మల్ని రక్షించాలి. అప్పుడు దేవి చెప్తుంది, దేవ్యువాచ వైవస్వతేంతరే ప్రాప్తే 28 మే యుగే శుంభో నిశుంభశ్చైవాన్యాముత్పత్సేతే మహాసుర నందగోపగృహే జాతా యశోదా గర్భసంభవ తతస్థౌ నాశయిష్యామి వింధ్యాచల నివాసిని పునరప్యతిరౌద్రేణ రూపేణ పృథివీతలే అవతీర్య హనిష్యామి వైప్రచిత్తాంస్తు దానవాన్ భక్షయంత్యాశ్చ తానుగ్రాన్ వైప్రచిత్తాన్ మహాసురాన్ రక్తాదంతా భవిష్యంతి దాడిమీ కుసుమోపమ తతో మాం దేవతా స్వర్గే మర్త్యలోకే చ మానవ స్తువంతో వ్యాహరిష్యంతి సతతం రక్తదంతికాం. అప్పుడు దేవి ఇలా చెప్తుంది, నేను ఎప్పుడెప్పుడు మీకు విపత్తులు వస్తాయో, శత్రువుల నుంచి భయం వస్తుందో అప్పుడప్పుడే నేను వచ్చి మిమ్మల్ని రక్షిస్తాను. ఎప్పుడు వైవస్వత మన్వంతరం అనే ఆ కాలంలో 28 మే యుగే అంటే 28వ యుగం అంట. అది ఆ చతుర్యుగం, ఇది ద్వాపర కలి అని 4 యుగాలలో కలియుగం ద్వాపర యుగం దాని మధ్య వచ్చే ఈ సంధి క్షణంలో శుంభ నిశుంభులు అనే 2 అసురు అత్యంత ప్రబలంగా, మహా అసురులు ప్రబలంగా వారు ఉత్పన్నమైనప్పుడు నేను గోపగృహంలో యశోదాదేవి గర్భంలో సంభవించి వారిని నాశనం చేస్తాను. వింధ్యాచల నివాసిని, బిందువాసిని అంటారు. వింధ్యాచల కాశీ దగ్గర కొంచెం దూరంలో ఇలా వింధ్యాచలం అని ఉంది. అక్కడ వింధ్యాచల నివాసిని ఒక విఖ్యాతమైన టెంపుల్ ఉంది దేవిది. ఆ వింధ్యాచల నివాసిని, వింధ్యాచలంలో నేను నివసిస్తూ యశోద అంటే ఎప్పుడు యశోదా గర్భంలో సంభవించి నందగోపగృహంలో ఉండి అలా నేను అసురులను, ఈ శుంభ నిశుంభ అసురులను సంహరిస్తాను అని చెప్తాను. మనకి తెలుసు, ఎప్పుడు శ్రీకృష్ణుడు జన్మగ్రహణం చేశాడో అదే సమయంలో, అంటే ఆయన కారాగృహంలో ఇక్కడ కంసుడి దగ్గర అక్కడ ఉన్నాడు, కానీ మథురలో ఇక్కడ యశోద నందగోపుల ఇంట్లో ఈమె పుడుతుంది, దేవి పుడుతుంది. అప్పుడు ఈ దేవిని తీసుకొని వచ్చి ఇక్కడ అది మనకి ఎక్స్చేంజ్ చేయడంతో మన శ్రీకృష్ణ జన్మ వృత్తాంతం చదివాము. అలా ఈ దేవి అప్పుడు వింధ్యాచల నివాసినిగా, వింధ్యాచల వాసినిగా అనే ఆమె పేరు అప్పుడు ఆ సంబంధంలో ఇక్కడ చెప్తున్నారు. ఆ కాలంలోనే ఆమె శుంభ నిశుంభ అసురులను సంహరించింది. పునః మరల అత్యంత భయంకరమైన రూపంలో పృథివీలో నేను జన్మించి అవతరించి వైప్రచిత్త అనే పేరులో ఉన్న దానవులను నేను హనిష్యామి అంటే నాశనం చేస్తాను. ఎప్పుడైతే ఈ ఉగ్రమైన భయంకరమైన వైప్రచిత్తాలు అనే మహా అసురులను నేను నాశనం చేస్తానో వారిని నేను భక్షిస్తాను, తినేస్తుంది ఆమె. హతమార్చడం మాత్రమే కాకుండా వారిని భక్షయంతి అంటే నేను వారిని తినేస్తాను. అప్పుడు నా దంతాలు పళ్ళంతా వారి యొక్క రక్తలిప్తంగా ఎర్రగా అయిపోతుంది. రక్తదంతా భవిష్యంతి, నా దంత అంటే పళ్ళంతా రక్తవర్ణంగా అయిపోతుంది, ఆ రక్తలిప్తంగా. అది దాడిమి కుసుమోపమ, దాడిమ పుష్ప కలర్ ఎలా ఉంటుందో అలా ఎర్రగా అయిపోతుంది. అప్పుడు దేవతలు, స్వర్గంలో ఉన్న దేవతలు, మర్త్యలోకంలో ఉన్న మానవులు అందరూ నన్ను స్తుతిస్తారు సతతం. ఎప్పుడు ఇది రక్తదంతిక అనే పేరుతో నన్ను స్తుతిస్తారు. దేవికి ఎన్నో నామాలు ఉన్నాయి, దాంట్లో ఇది ఒకటి, వింధ్యాచల వాసిని ఒకటి, రక్తదంతిక ఒకటి, ఇలా చాలా పేర్లు. చండికాదేవి రక్తదంతిక అని పేరు వస్తుంది. భూయశ్చ శతవార్షిక్యామనావృష్టామనంబసి మునిభి సంస్థుతా భూమౌ సంభవిష్యామయో నిజాం తతః శతేన నేత్రాణాం నిరీక్షిష్యామి యన్మునిం కీర్తయిష్యంతి మనుజా శతాక్షేమితి మాం తతోహమఖిలం లోకం ఆత్మదేవ సముద్భవై భరిష్యామి సురాశాకై ఆవృష్టే ప్రాణధారకై.
భూయశ్చ అంటే పునః శతవార్షిక్యాం అంటే ఒక 100 సంవత్సరాలు ఇలా అనావృష్టి జలహీనంగా అయిపోతుంది ప్రపంచంలో. వాన రాకుండా, వర్ష రాకుండా జలహీనంగా అయిన సమయంలో అలా 100 సంవత్సరాలు అయిపోయినప్పుడు మునిలు అందరూ నన్ను స్తుతి చేస్తారు. అప్పుడు నేను మరలా జన్మిస్తాను. అప్పుడు అయోనిజ అంటే యోని లేకుండా, మానవుల గర్భంతో తల్లి గర్భంలో కాకుండా అలా డైరెక్ట్గా ఆమె జన్మిస్తుంది కాబట్టి అయోనిజ అంటున్నారు. యోని లేకుండా జన్మిస్తాను. ఇది పార్వతీ దేహం ఇలాగే వచ్చింది అని చెప్తారు. పార్వతీ దేహ ఆవిర్భూత అయిందప్పుడు అని. అప్పుడు ఏం చేస్తాము, నా శతేన నేత్రాణ, ఆమెకే 100 నేత్రాలు ఉంటాయంట. అప్పుడు 100 కళ్ళు ఉన్నాయి. దాని ద్వారా మునులను ఆమె చూస్తుంది. ఈ అందరూ మునిలు ఆమెను స్తోత్రం చేస్తున్నారే, వారందరి స్తుతి వింటూ వారందరినీ ఒక కృపాదృష్టితో ఆమె చూస్తుంది. నిరీక్షిష్యామి. అప్పుడు మానవులు నన్ను శతాక్షి అనే పేరుతో నన్ను పిలుస్తారు. కీర్తయిష్యంతి, నన్ను కీర్తిస్తారు. శత అక్షి అంటే 100 కళ్ళు ఉంది అని అర్థం. అలా శతాక్షి అనే ఒక నామం నాకు వస్తుంది. అప్పుడు ఇంకా ఏం చేస్తాను నేనంటే, ఆ శతాక్షి ఆ అవతారంలో అఖిలం లోకం అంటే అన్ని చోట్ల నీళ్ళు లేదు, వాన లేదు, ఇలా ఉంది కాబట్టి ఆత్మదేహ సముద్భవై, నా శరీరం నుంచి ఉద్భవించిన శాకైరావృష్టే, శాఖ అంటే ఆకుకూరలు, ఈ దన్నితో ఈ చెట్టులు అన్ని ద్వారా సమగ్ర విశ్వాన్ని నేను వ్యాపిస్తాను. అంటే అన్ని చోట్ల ఇలా ఎక్కడ ఏది లేదో అక్కడ మనకి ఏది కావాలో కూరగాయలు, ఇలాంటి వృక్షాలు, ఆకులు అంతా దొరికేటట్లు చేస్తుంది. సో అహం అఖిలం లోకం దేహ సముద్వై శాకైరావృష్టై ప్రాణధారకై, ప్రాణాన్ని మనకి సపోర్ట్ చేయడానికి, ప్రాణానికి రక్షించడానికి అలా ఆకుకూరలు ఇలాంటి విభిన్న ప్లాంట్స్, దాని ద్వారా నేను ఈ జగత్తుని వ్యాప్తంగా చేస్తాను. సమగ్ర విశ్వంలో నేను వ్యాపించి పాలన చేస్తాను. అప్పుడు మాకేం పేరు వస్తుంది, శాకాంబరీతి విఖ్యాతిం తదా దాస్యామహం భువి తత్రైవ చ వదిష్యామి దుర్గమాఖ్యం మహాసురం దుర్గాదేవీతి విఖ్యాతం తన్మే నామ భవిష్యతి పునశ్చాహం యదా భీమం రూపం కృత్వా హిమాచలే రక్షాంసి క్షయిష్యామి మునీనాం త్రాణకారణాత్ తదా మామునయ సర్వే స్తోష్యంత్యానమ్రమూర్తయః భీమాదేవీతి విఖ్యాతం తన్మే నామ భవిష్యతి యదారుణాఖ్యాస్త్రైలోక్యే మహాబాధాం కరిష్యతి తదాహం భ్రామరం రూపం కృత్వా సంఖ్యేయ షట్పద త్రైలోక్యసహితార్థాయ వదిష్యామి మహాసురం భ్రామరీతి చ మాం లోకాస్తదా స్తోష్యంతి సర్వతః ఇత్తం యదా యదా బాధా దానవోత్తా భవిష్యతి తదా తదావతీర్యాహం కరిష్యామరి సంక్షయం. అప్పుడు నేను ఇలా ఆకుకూరల ద్వారా ఈ అన్ని చెట్టుల ద్వారా అన్ని సంరక్షించినప్పుడు నాకు శాకాంబరి అనే ఒక పేరు వస్తుంది. ఒక కొత్త శాకాంబరి అవతారం అంటారు. ఒక్కొక్క మందిరంలో మేము చూస్తాం కూరగాయలతో దేవిని డెకరేట్ చేస్తారు. అన్ని విభిన్న కూరలు, ఆకుకూరలు, వేరే వేరే కూరగాయలు అంతా శాకాంబరి అది అలంకారం అంటారు. శాకాంబరి అనే విఖ్యాతం నాకు వస్తుంది ఈ జగత్తులో. అప్పుడు నేను ఆ అవతారంలో దుర్గమ అనే ఒక పేరున్న మహా అసురుని సంహరిస్తాను. అప్పుడు నాకు ఆ దుర్గమ అనే అసురుని సంహరించిన వలన దుర్గాదేవికి విఖ్యాతి, దుర్గాదేవి అనే నాకు పేరు వస్తుంది. పునః నేను భయంకరమైన రూపం, భీమ రూపాన్ని ధరించి హిమాచలంలో నేను జన్మిస్తాను. అప్పుడు రక్షాంశ అంటే రాక్షసులను నాశనం చేస్తాము. మునిలో అందరికీ ఉపకారం చేయడానికి, వారిని రక్షించడానికి, మునీనాం త్రాణకారణాత్ రక్షాంసి క్షయిష్యామి, మునిలను నేను ఉద్ధారం చేయడానికి, రక్షించడానికి రాక్షసులను నాశనం చేస్తాను. అప్పుడు మునులు అందరూ నన్ను పూజిస్తారు. ఆనమ్రమూర్తయ అంటే తల వంగి నమ్రతతో వారు ప్రణామం చేస్తూ సర్వే మునే అంది మునులందరూ నన్ను పూజిస్తారు.
అప్పుడు నాకు భీమాదేవి అనే ఒక పేరు వస్తుంది. అంటే భయంకరమైన రూపం ధరించి అసురుల్ని సంహరించింది కాబట్టి భీమ అంటే భయంకరమనే అర్థం. అప్పుడు నా పేరు అలా భీమాదేవి అని అవుతుంది. అలాగే మరొక్కసారి త్రైలోక్యంలో ఈ 3 లోకాలు స్వర్గమర్త్య పాతాళంలో అరుణ అనే పేరు ఉన్న అసురుడు, అరుణాఖ్య అసురుడు, ఆయన మహాబాధలను సృష్టిస్తాడు. ఆ సమయంలో నేను అసంఖ్యేయ షట్పదం, అసంఖ్యాత ఈ భ్రమరాలు ఆ రూపంలో ఆ రూపాన్ని ధరించి భ్రమర రూపాన్ని ధరించి 3 లోకాలని నేను సంరక్షిస్తాను, మహా అసురులను వధ చేస్తాను. అప్పుడు భ్రామరి అనే పేరు నాకు వస్తుంది. భ్రామరీతి చ మాం లోకాస్ తదా స్తుష్యంతి సర్వ. అంటే భ్రమర రూపాన్ని 9 రూపాన్ని ధరించి నేను చేస్తాను కాబట్టి నాకు భ్రామరి అనే పేరు అప్పుడు వస్తుంది. ఇలా యదా యదా బాధ దానవోత్తా భవిష్యత్తు, ఎప్పుడెప్పుడు దానవుల ద్వారా బాధలు కలుగుతాయో విపత్తులు కలుగుతాయో తదా అప్పుడప్పుడు అవతరించి నేను అరి సంక్షయాన్ని అంటే శత్రువులని నాశనం నేను చేస్తాను. అందరూ మునులను మానవులను దేవతలను అందరూ నేను ఇలా సంరక్షిస్తాను అని చెప్తుంది. इति श्री मार्कंडेय पुराणे सावर्णिके मन्वंतरे देवी महात्म्ये नारायणी स्तुतिर्नाम एकादशोऽध्यायः. ఇక్కడ మార్కండేయ పురాణంలో సావర్ణిక్ మన్వంతరంలో దేవీ మహాత్మ్యం ఈ గ్రంథంలో నారాయణ స్తుతి అనే పేరున్న 11వ అధ్యాయం ఇక్కడికి ముగిసింది. ఇంకా తర్వాతి క్లాసులో 12వ అధ్యాయాన్ని మనం మొదలు పెడతాం. ఇంకా 12, 13 2 అధ్యాయాలు మాత్రమే ఉన్నాయి. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.